హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీలతో మంచి జోరు మీద అయితే ఉన్నారనమాట. ప్రజెంట్ బాబీ కూలీ డైరెక్షన్ లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ వారసుడైన నందమూరి మోక్షజ్న తెరగంటం అయితే చేస్తున్నారనమాట. నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న నందమూరి వారసుడు కోసం ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మూవ్ చేసిన ఫస్ట్ సినిమా, అది కూడా పాన్ ఇండియా స్థాయిలో. అయితే ఈ సినిమా విషయంలో బాలకృష్ణ తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారనమాట. ఇప్పటి వరకు తన సినిమా లేదు, తనేదో అన్నట్లుగా ఉన్న బాలయ్య ఇప్పుడు కుమారుడు యొక్క సినిమా మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే వచ్చేసింది. మోక్షజ్న తనకు తానుగా స్టోరీస్ ఎంపిక చేసుకునే వరకు బాలకృష్ణ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. మోక్షజ్న హీరోగా సక్సెస్ కొట్టే వరకు బాలకృష్ణ ఖచ్చితంగా డబల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. మోక్షజ్న తొలి సినిమాకే భారీ ప్లాన్ చేసిన బాలయ్య అతని కెరీర్ మీద కూడా పూర్తి ఫోకస్ తో ఉంటారని చెప్పొచ్చు అనమాట. అయితే కొన్నాళ్ళ వరకు ఓకే గానీ, ఆ తర్వాత అన్ని కథలను నువ్వే సెలెక్ట్ చేసుకో అనే టైం కూడా వస్తుంది కాబట్టి, ఆలోగా మోక్షజ్న మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. మోక్షజ్న తొలి సినిమా ప్రకటన రాగానే అటు ఎన్టీఆర్, ఇటు కళ్యాణ్ రామ్ కూడా ఇద్దరు తమ్ముడికి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారనమాట. మరి చూడాలి, మోక్షజ్న యొక్క ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంతో మోక్షజ్న ఆడియన్స్ ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.